కాబట్టి వీళ్ళతోనే కాదు, కానీ మున్సిపాలిటీలలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ అది బీఆర్ఎస్ని కలుపుకుంటూనే అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలవాలి, అనివార్యం ఉన్నది. ఈ రెండు పార్టీలకు అనివార్యమైన అవసరం ఉన్నది. ఎందుకంటే రెండు పార్టీలకు ఇవాళ ఒక పార్టీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఉన్నాడు. అది మీరు తయారు చేసినోళ్ళు కాదు వాళ్ళు. ఓకే, ఆ వైపు ఏమైనా చర్చలు అవుతా ఉన్నాయి? మీరు దగ్గర నుంచి చూసింది కాబట్టి బీజేపీ నాయకత్వానికి లేదు సోయి, ప్రజలలో ఉన్నది. కలవాలని ప్రజలలో ఉన్నది, నాయకత్వానికి లేదు. నాయకత్వానికి లేదు. అదే టీఆర్ఎస్లో ఉన్న లీడర్లకు ఉన్నది. లీడర్షిప్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, ప్రచండమైన వెలుగుతాను అక్కడ పైన మోడీ, ఆయనతో పొత్తు కలిస్తేనే మంచిగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కింద పిల్లలు లేరు, యూత్ లేదు వాళ్ళకు. ఓకే, లీడర్షిప్ ఉన్నది వానికి, లీడర్షిప్ ఉన్నది కానీ యూత్ క్యాడర్ లేదు. ఒకప్పుడు ఉద్యమ కాలంలో ఏదైతే యూత్ ఉన్నదో ఆ యూత్ బీజేపీ దగ్గర ఉన్నది, కానీ బీజేపీకి లీడర్ లేడు. ఏది సాయంకాలం కూడా కొట్టాడో, ఎవరికైనా దవాఖానా తీసుకుపోతాడో, పోలీస్ స్టేషన్కు తీసుకుపోతాడో, వానికి అటువంటి లీడర్ లేడు. అయితే వాళ్ళకేం చెదలు తగిలినట్టు తగిలిందంటే కవిత రూపంలో అది కంటే ఊకినట్టు ఊపుతుంది పార్టీ. అంటే పార్టీకి నష్టం కంటే కుటుంబానికి ఎక్కువ నష్టం అవుతుంది. అది కేసీఆర్ కూతురు కాబట్టే ఆమెకు విలువ వస్తుంది. ఇప్పుడు నాకెందుకు విలువ? ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన కాల్చని నన్ను పిలిచింది లేదు, నాకు ఏమైనా పోస్ట్ ఇచ్చింది, నాకు పదవి ఇచ్చింది లేదు. నాకు సోషల్ మీడియా ఎందుకు పిలుస్తుంది? నేను కేసీఆర్తో 20 ఏళ్ళు దగ్గరుండి పనిచేసినని పిలుస్తాను. నిజంగా నేను కేసీఆర్ అన్ని విధాలా నన్ను తొక్కినా ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు న్యాయం జరిగింది. ఏది ప్రజలల్లో ఆదరణ పెరిగింది, ఆయనతో కలిసి పని చేసినందుకు. అరే ఏం చెప్తాను అంటే, అరే నిజం చెప్తాను. ఏం చెప్తాడంటే నిజం చెప్తాను. ఇప్పుడు ఆ పని చేసినటువంటి తీరే కావచ్చు కదా, ఇలా బీజేపీ నిన్ను కాదనుకుంటే తప్పులేదు. నేనేం తప్పు మాట్లాడతలేనే. నరేంద్ర మోడీ విషయంలో నేను తప్పు మాట్లాడతలేనే. మిగతా పార్టీ నాయకత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు కదా. పార్టీ నాయకత్వం అంటే శాతగానితనం మీద మాట్లాడుతాను, తప్పేముంది? ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఆఫీసులో 800 మంది గెలిచిందా, 1200 మంది గెలిచిందా? ఒకప్పుడు మేము 120 200 ఉంటివి, ఇప్పుడు 1200 మంది గెలిచినామని మా అధ్యక్షుల వారు చెప్పిండ్రు. అవును, అదే అధ్యక్షుల వారు వాళ్ళని పిలిచి ఇంత మనిషికో శాలో కప్పి ఒక పూట భోజనం పెడితే ఏమైంది? భోజనానికి ఎవరన్నా బియ్యం ఇస్తారు కదా, కూరగాయలు ఇస్తారు కదా, కూరగాయలు కూడా ఇస్తారు కదా. కూరగాయల భోజనం పెట్టి వాళ్ళకు ఒక ఉపన్యాసం ఇచ్చి ఒక హాల్ తీసుకొని ఆ హాల్ కూడా ఉచితంగా ఇస్తారు కదా. ఎందుకు చేయలేకపోతాను? పంచాయతీ బోర్డు మెంబర్లను కూడా ఎందుకు పిలవలేకపోతాను? ఎందుకంటే మన పార్టీని మనం శభాష్ అనుకోకపోతే, నీ ముఖం అద్దంలో చూసుకొని నువ్వే మంచిగా ఉన్నదని అనుకోకపోతే నీ ముఖాన్ని మంది వాళ్ళు చూస్తారంటారు. ఏ పార్టీ అయినా ఇప్పుడు నీ ముఖం నువ్వు శభాష్ అనుకుంటున్నా కదా, నీ నడ్డి ముక్కు అయినా కూడా నా ముక్కు చక్కగా ఉన్నది అనుకుంటున్నాను కదా, వేరే వాళ్ళని నేను చూసేది అంతే కదా. అందుకనే ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇప్పటికైనా రాబోయే రోజులలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటే, ఇవాళ యావత్ భారతావనిలో నీ పార్టీ వెలుగుగలుగుతుంది, ఎన్డీఏ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ. అందుకనే రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు గెలవాలనుకుంటే ఇప్పటి నుంచే సయోధ్య కుదుర్చుకొని పోవడం అవసరం. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసినట్టయితే 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? అంటే నేనేమంటే విడివిడిగా వీళ్ళు పోటీ చేస్తే మాత్రం ఇద్దరు అబాస్ పాలవుతారు, కాంగ్రెస్కు లాభం జరుగుతుంది. ఎన్ని రావచ్చు బీజేపీకి? అయితే ఎన్ని రావచ్చు అనేది నేను చెప్పలేను. ఇప్పుడు ప్రయారిటీ ఉండి కష్టపడే నాయకత్వం ఉండి ఫేస్ వాల్యూ నాయకత్వం ఉన్న కాడ రిజల్ట్ వస్తుంది. అది సంపూర్ణమైన రిజల్ట్ అయితే కాదు.